in this class we will discuss about Planck's law and Wien's displacement law. So I would like to, recall some of the information that we were taught in the previous class. So is my voice audible to everyone? Is my voice audible? Okay, thank you. I will just recall the previous class information. So if your body is at more than absolute zero temperature, it will limit radiation. So in conduction and convection, we need a medium for the flow of heat transfer. But whereas in radiation, there is no need of medium for the heat transfer to take place. And the important point is, unlike conduction and convection, heat transfer by radiation can occur between bodies even when they are separated by medium colder than both. ఇక్కడ చూస్తే మనకి ఒక ఫైర్ ఉంది 900 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది, అలాగే ఒక పర్సన్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది తన సర్ఫేస్ టెంపరేచర్. సో ఈ రెండు పర్సన్ అండ్ ఈ ఫైర్ మధ్యలో మనకి ఒక మీడియం ఉంది, అది ఎయిర్. ఇక్కడ ఇచ్చిన మీడియం ఏంటంటే ఎయిర్. సో 5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. సో ఈవెన్ దో ద మీడియం ద temperature of the medium is very low compared to these two bodies, so the radiation heat transfer will be takes place. సో యాక్చువల్గా ఈ రెండు బాడీస్తో కంపేర్ చేస్తే ఏరియా యొక్క టెంపరేచర్, మీడియం యొక్క టెంపరేచర్ చాలా తక్కువ ఉంది, కానీ ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ రేడియేషన్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. సో మనకి థర్మల్ రేడియేషన్ గురించి మాత్రం మనం ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్లో మాట్లాడతాము. సో థర్మల్ రేడియేషన్ ఈజ్ సమ్ ఆఫ్ ద అది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఎలాగా వస్తుందంటే, ఎప్పుడైతే ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ లెవెల్స్లో ఒకవేళ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఆటమ్స్ కానీ లేకపోతే మాలిక్యూల్స్ కానీ చేంజ్ అయితే, సో దే విల్ లిమిట్ సమ్ రేడియేషన్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క వేవ్ లెంత్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, వేవ్ లెంత్ ఆఫ్ దట్ electromagnetic wave lambda is equal to c by v, where c is the speed of the propagation of wave in that medium divided by v. V is the frequency of that electromagnetic wave. So lambda is equal to c by v. So ప్లాంక్ అనే సైంటిస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది సమ్ కలెక్షన్, అంటే అది ఎలాగా ఎమిట్ అవుతాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ ఫోటాన్స్ ఆర్ క్వాంటా, సమ్ ప్యాకెట్స్ ఫార్మ్స్లో ఎనర్జీ అనేది ట్రావెల్ అవుతుందని చెప్పారు ప్లాంక్ అనేవాడు. సో దోస్ ఆర్ నోన్ యాజ్ ఫోటాన్స్ ఆర్ క్వాంటా అంటారు. సో అలా ఆ ఫోటాన్ ఆర్ క్వాంటాకి ప్రతి ఫోటాన్కి సమ్ ఎనర్జీ ఉంటుంది. సో the energy of that photon which is having a frequency nu is, సో ఈ అనేది ఒక ఫోటాన్ యొక్క ఎనర్జీ అనుకుంటే E is equal to h nu. సో మనకి ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు సి బై న్యూ ఉంది, సో ఇక్కడ నుంచి మనం న్యూ రాయొచ్చు సి బై లాంబ్డా కింద. సో E is equal to h nu which is equal to hc into hc by lambda. This is the value of the this is the energy of the photon which is having a frequency nu. సో ఇది మన ఎనర్జీ, ఒక ఫోటాన్ యొక్క ఎనర్జీ. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఈ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ల్యాండా. సో ఈ అనేది డినామినేటర్లో ల్యాండా ఉంది కాబట్టి ఈ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ల్యాండా. అంటే ఇఫ్ ల్యాండా ఈజ్ మోర్ ద ఎనర్జీ విల్ బి లెస్, అండ్ ఇఫ్ ల్యాండా ఈజ్ లెస్ ఎనర్జీ విల్ బి మోర్. సో అంటే తక్కువ వేవ్ లెంత్ ఉన్న వేవ్స్కి ఏంటంటే మనకి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. సో గామా రేస్, ఎక్స్రేస్ చూడండి, గామా రేస్ అండ్ ఎక్స్రేస్ యొక్క ల్యాండా వాల్యూ ఎంత ఉంది అంటే వేవ్ లెంత్ రేంజ్
ఎక్స్రేస్ చూస్తే 10⁻² టు 10⁻5 ఉంది. అలా గామా రేస్ వచ్చేసరికి 10⁻4 టు 10⁻7 ఉంది. సో అందుకే మనం కొన్ని ప్రెసిషన్ కట్టింగ్ కట్టింగ్ చేయడానికి మనం ఎక్స్రేస్ యూస్ చేస్తాం, ఎందుకంటే హై ఎనర్జీ వేవ్స్ కాబట్టి, ఎనర్జీ రేస్. సో తక్కువ వేవ్ లెంత్ ఉన్నాయంటే ఎక్కువ ఎనర్జీ ఉన్నట్టు. సో అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి కూడా సేమ్ ఫీచర్స్ ఉన్నప్పటికీ కూడా, సో వాటి యొక్క బిహేవియర్ అనేది వాటి వేవ్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి, సో డిఫరెంట్గా ఉంటాయి. ప్రతి వేవ్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ స్పెక్ట్రమ్. సో మనకి ఇక్కడ రేడియో అండ్ టీవీ వేవ్స్కి వచ్చేసరికి మనకి ఇది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ యొక్క అప్లికేషన్ కాబట్టి, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ వాళ్ళు ఎక్కువ రేడియో అండ్ టీవీ వేవ్స్ గురించి చదువుతారు. అండ్ ఎక్స్రేస్, గామా రేస్, సో ఇవన్నీ కూడా కట్టింగ్ అప్లికేషన్స్లో మనం యూస్ చేస్తాము. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎవ్రీథింగ్ అరౌండ్ అస్ కాన్స్టెంట్లీ ఎమిట్స్ థర్మల్ రేడియేషన్. సో మన రూమ్, ఒకవేళ మన రూమ్లో మనం చూసుకున్నట్లయితే, సో సపోజ్ ప్లాంట్స్ అండ్ వాల్స్ అండ్ ఫర్నిచర్, సో డెఫినెట్లీ ది విల్ హ్యావ్ సమ్ temperature which is more than absolute zero temperature. So every body which is having a temperature that is more than absolute zero temperature, definitely they will emit some radiation. సో ఇలాగా ప్రతి ఆబ్జెక్ట్ కూడా మన చుట్టూ ఉన్నది ఖచ్చితంగా రేడియేషన్ ఎమిట్ చేస్తూ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ అరౌండ్ అస్ కాన్స్టెంట్లీ ఎమిట్స్ థర్మల్ రేడియేషన్. కమింగ్ టు థర్మల్ రేడియేషన్. సో థర్మల్ రేడియేషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ స్పెక్ట్రంలో చూస్తే మీరు, సో దిస్ ఈజ్ అవర్ థర్మల్ రేడియేషన్. సో థర్మల్ రేడియేషన్ యొక్క రేంజ్, లాంబ్డా రేంజ్ ఎక్కడ నుంచి ఉంది అంటే 10² అండ్ 100 మైక్రోమీటర్స్ నుంచి ఇక్కడ 10⁻⁻1 మైక్రోమీటర్స్ వరకు మనకి థర్మల్ రేడియేషన్ని సో మనం చూడొచ్చు. సో 10² 100 మైక్రోమీటర్స్ టు 0.1 మైక్రోమీటర్స్. సో ఈ థర్మల్ రేడియేషన్లో ఇక్కడ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ స్పెక్ట్రంలో ఈ థర్మల్ రేడియేషన్ ఏ వేవ్స్ని కవర్ చేస్తుంది అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ని కవర్ చేస్తుంది, అలాగే విజిబుల్ రేంజ్ని కవర్ చేస్తుంది, అలాగే అల్ట్రావైలెట్ రేస్. సో థర్మల్ రేడియేషన్ ఇంక్లూడ్స్ ఇన్ఫ్రారెడ్, విజిబుల్, సమ్ పార్ట్ ఆఫ్ ద ఇన్ఫ్రారెడ్, అండ్ most of the part of the infrared and visible and ultraviolet rays. So some part of the ultraviolet rays, infrared, visible, some part of the ultraviolet rays. సో మనం ఏదైతే లైట్ని చూస్తున్నామో అది విజిబుల్ రేంజ్లో ఉంది కాబట్టి మనం చూడగలుగుతున్నాము. సో సో సన్ ఎమిట్ చేసే మ్యాక్సిమం, సన్ రేడియేషన్ ఎమిట్ చేస్తాడు కదా, సో సన్ ఎమిట్ చేసే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అనేది మనకి విజిబుల్ రేంజ్లో ఉంటుంది. సో అందుకే మనం డే టైంలో మనం మ్యాక్సిమం అన్ని ఆబ్జెక్ట్స్ మనం చూడగలము ఆ లైట్ వల్ల. అండ్ ఆ లైట్ అనేది సంథింగ్ ఆ విజిబుల్ రేంజ్ యొక్క ఆ వేవ్ లెంత్లో ఉంటుంది కాబట్టి సన్ ఎమిట్ చేసే రేడియేషన్, సో మనం ఆబ్జెక్ట్స్ని ఈజీగా చూడగలం. సో జనరల్గా రేడియేషన్ ఈజ్ ఏ వాల్యూమెట్రిక్ ఫినామినా. సో బట్ ఇన్ ఒపాక్ సాలిడ్స్ సచ్ యాజ్ మెటల్స్, వుడ్స్ అండ్ రాక్స్. సో ఒపాక్ సాలిడ్స్ అంటే నాన్ ట్రాన్స్పరెంట్, అంటే లోపల ట్రాన్స్ఫర్ చేయదు, సో నాన్ ట్రాన్స్పరెంట్. సో అందుకే ఏంటంటే మనకి మోస్ట్లీ సర్ఫేస్ వరకు మాత్రమే దాని యొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి, సో జనరల్గా మనం ఈ ఒపాక్ సాలిడ్స్ వీటిలో అండ్ మెటల్స్, వుడ్స్, రాక్స్ అండ్ రేడియేషన్, అలాగే వుడ్స్ అండ్ రాక్స్లో మనం రేడియేషన్ అనేది మనం ఎలా తీసుకుంటామంటే వాల్యూమెట్రిక్ ఫినామినా యాక్చువల్గా, కాకపోతే ఏంటంటే సర్ఫేస్ ఫినామినా తీసుకుంటాం. So a body at a thermodynamic temperature above zero emits radiation in all directions over a wide range of wavelength. సో ఏదైతే ఒక బాడీకి అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంది అంటే డెఫినెట్లీ ఇట్ ఎమిట్స్ సమ్ రేడియేషన్. సో అన్ని డైరెక్షన్స్లో కూడా అది ఎమిట్ చేస్తుంది.
సో వైడ్ రేంజ్ ఆఫ్ వేవ్ లెన్స్. సో మాక్సిమం అన్ని వేవ్ లెన్స్ దగ్గర కూడా ఆ బాడీ అనేది ఎమిట్ చేస్తుంది. సో the maximum amount of radiation that can be emitted from a surface at a given wavelength depends on the material of the body and the conditions of its surface as well as the surface temperature. సో అమౌంట్ ఆఫ్ ఒక బాడీ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఎమిట్ చేయగలదు ఒక పర్టికులర్ వేవ్ లెంత్ దగ్గర అనేది మనం చెప్పాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ ఈజ్ మెటీరియల్ ఆఫ్ ద బాడీ. సో మెటీరియల్ ఆఫ్ ద బాడీ మీద మనకి అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అనేది ఎంత ఎమిట్ చేస్తుందో ఒక సర్ఫేస్ అనేది డిపెండ్ అవుతుంది. దాంతోపాటు ద కండిషన్స్ ఆఫ్ ద సర్ఫేస్, కండిషన్స్ అండ్ ఐ మీన్ దాని ప్రాపర్టీస్ ఆఫ్ ద సర్ఫేస్ మీద డిపెండ్ అవుతుంది. అలాగే సర్ఫేస్ టెంపరేచర్ మీద కూడా మనకి డిపెండ్ అవుతుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే, సో డిఫరెంట్ బాడీస్ ఉన్నాయి. సో డిఫరెంట్ బాడీస్ అనేవి రెండు కూడా సేమ్ టెంపరేచర్ దగ్గర ఉంది. సో సేమ్ రెండు కూడా డిఫరెంట్ మెటీరియల్స్ అయితే సో అవి ఎమిట్ చేసే రేడియేషన్ ఏదైతే ఉందో అవి డిఫరెంట్గా ఉంటుంది. సో దేర్ ఫార్ డిఫరెంట్ బాడీస్ మే ఎమిట్ డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ రేడియేషన్ ఫర్ యూనిట్ సర్ఫేస్ ఏరియా ఈవెన్ వెన్ దే ఆర్ ఎట్ ద సేమ్ టెంపరేచర్. ఆ రెండు బాడీస్ సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పటికీ కూడా బాడీ మెటీరియల్ ఆఫ్ ద బాడీ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సో డెఫినెట్లీ దే విల్ లిమిట్ సమ్ డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ రేడియేషన్. సో అక్కడ నుంచి ఏంటంటే అంటే ఈ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది, అలాగే కండిషన్స్ ఆఫ్ ద బాడీ మీద డిపెండ్ అవుతుంది, అలాగే సర్ఫేస్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సో ఒక ఐడియలైజ్డ్ బాడీ అనేది మనకి ఒకటి డిఫైన్ చేశారు. ఐడియలైజ్డ్ బాడీ అంటే 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 అన్ని బాడీస్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటే రేడియేషన్ ఎమిట్ చేస్తాయి. కాకపోతే మనకి మాక్సిమం అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అనేది ఒక బాడీ అనేది ఎంత ఎమిట్ చేస్తుందో తెలిస్తే సో మనం ఈజీగా ఏదైనా క్యాలిక్యులేట్ చేయగలం కాబట్టి సో ఒక ఐడియలైజ్డ్ బాడీ అనేది మనకు ఒకటి డిఫైన్ చేశారు. సో దాన్నే బ్లాక్ బాడీ అని పిలుస్తారు. సో సో ఒక సర్ఫేస్ అనేది ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఎంత మాక్సిమం అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఎమిట్ చేయగలదో సో ఆ బాడీని మనం ఏమని పిలుస్తాం అంటే బ్లాక్ బాడీ అని పిలుస్తాము. సో ఇక్కడ చూస్తే మీరు బ్లాక్ బాడీ ఇక్కడ చూడండి, మొత్తం బ్లాక్ బాడీ ఈ రేడియేషన్ అనేది అన్ని డైరెక్షన్స్ లో కూడా ఎమిట్ చేస్తుంది. ఒక పాయింట్ దగ్గర నుంచి మనకి హెమిస్ఫియర్ ఫామ్ లో ఉందని చెప్పాం. రేడియేషన్ అనేది ఇలా ఉంటుంది. సో ఒక పాయింట్ దగ్గర హెమిస్ఫియర్ మొత్తం అన్ని డైరెక్షన్స్ లో కూడా మనకి బ్లాక్ బాడీ అనేది ఇక్కడ ఎమిట్ చేస్తుంది రేడియేషన్, సో యూనిఫామ్ గా. సో కమింగ్ టు రియల్ బాడీ, సో ఇక్కడ యాక్చువల్ హెమిస్ఫియర్ కవర్ అయింది రేడియేషన్ అన్ని డైరెక్షన్స్ లో, కాకపోతే ఇక్కడ అన్ని డైరెక్షన్స్ కవర్ అవ్వలేదు. సో దిస్ ఇస్ ద రియల్ బాడీ. So coming to important points of black body. So a black body is a perfect emitter and absorber of radiation. సో ఇది ఒక పర్ఫెక్ట్ ఎమిటర్ అలాగే పర్ఫెక్ట్ అబ్జార్బర్. సో ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అండ్ పర్టికులర్ వేవ్ లెంత్ దగ్గర సో ఒక సర్ఫేస్ అంటే ఈ బ్లాక్ బాడీ మాత్రం మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఎమిట్ చేయగలదు. సో ఎట్ ఎ స్పెసిఫైడ్ టెంపరేచర్ అండ్ వేవ్ లెంత్ నో సర్ఫేస్ కెన్ ఎమిట్ మోర్ ఎనర్జీ దెన్ ఏ బ్లాక్ బాడీ. సో ఒక పర్టికులర్ వేవ్ లెంత్ అండ్ టెంపరేచర్ దగ్గర మనకి బ్లాక్ బాడీ మాత్రమే మాక్సిమం అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఎమిట్ చేయగలదు. సో బ్లాక్ బాడీ ఏదైతే ఉందో సో బ్లాక్ బాడీ అబ్జార్బ్స్ ఆల్ ఇన్సిడెంట్ రేడియేషన్ రిగార్డ్లెస్ ఆఫ్ వేవ్ లెంత్ అండ్ డైరెక్షన్. సో బ్లాక్ బాడీ అనేది మొత్తం అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అది వేవ్ లెంత్ మీద అండ్ డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వకుండా మొత్తం ఏదైతే దాని మీద ఇన్సిడెంట్ అవుతుందో రేడియేషన్ బ్లాక్ బాడీ మీద సో మొత్తాన్ని కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అలాగే బ్లాక్ బాడీ ఎమిట్స్ రేడియేషన్ ఎనర్జీ యూనిఫామ్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్ పర్ యూనిట్ ఏరియా నార్మల్ టు డైరెక్షన్ ఆఫ్ ఎమిషన్. సో మొత్తం ఏంటంటే బ్లాక్ బాడీ అనేది అన్ని డైరెక్షన్స్ లో కూడా యూనిఫామ్ గా రేడియేషన్ అనేది మనకి ఎమిట్ చేస్తూ ఉంటుంది. సో అందుకే బ్లాక్ బాడీని ఏమంటారంటే డిఫ్యూజ్ ఎమిటర్ అంటారు. ఎందుకంటే డిఫ్యూజ్ అంటే ఇండిపెండెంట్ ఆఫ్ డైరెక్షన్, అంటే డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే బ్లాక్ బాడీ అనేది అన్ని డైరెక్షన్స్ లో కూడా మనకి రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. So the radiation energy emitted by a black body per unit time and per unit surface area was determined experimentally by Joseph Stephen in 1879. సో మనకి ఒక బ్లాక్ బాడీ అనేది మనకి ఎంత అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఎమిట్ చేయగలదనే దాని గురించి చెప్పడానికి స్టీఫెన్ అనేవాడు ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఇచ్చాడు. సో అలాగే బోల్జ్మెన్ అనేవాడు దీన్ని కొంచెం మాడిఫై చేశాడు. సో వెరిఫై చేశాడు ఫస్ట్ థియరిటికల్ గా వెరిఫై చేసిన వాడు బోల్జ్మెన్, ఫస్ట్ ఈ రిలేషన్ ఇచ్చిన వాడు స్టీఫెన్.
సో దీన్ని స్టీఫెన్ బోల్జ్మెన్ లా అంటాం. స్టీఫెన్ బోల్జ్మెన్ లా. సో స్టీఫెన్ బోల్జ్మెన్ లా ఏంటంటే దేని గురించి చెప్తుందంటే, ఒక బ్లాక్ బాడీ అనేది మాక్సిమం అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఎంత ఎమిట్ చేయగలదు. సో ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ that is emitted by a black body is at particular wavelength and temperature is given by, so I mean EB and EB energy emitted by the black body at some temperature T is equal to sigma into T power 4. So EB at temperature T and black body energy emitted by black body at temperature T is equal to sigma into T power 4. So here this is a radiation, I mean heat flux. So we need to place watt per meter square units వచ్చేసరికి watt per meter square. This is the maximum amount of energy that can be emitted by any body. So that is black body. So EV of T is equal to sigma into T power 4, where sigma is known as Stephen Boltzmann constant. So and its value is 5.67 into 10 power minus 8 watt per meter square Kelvin power 4. And T is the absolute temperature of that surface in Kelvin. T is the absolute temperature of that surface in Kelvin. So this is known as Stephen Boltzmann law. సో మనకి ఇక్కడ ఏంటంటే, ఐ మీన్ ఒక థర్మల్ రేడియేషన్ దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే అబ్సల్యూట్ టెంపరేచర్ యొక్క ఫోర్త్ పవర్కి. సో ద ఎమిషన్ ఆఫ్ థర్మల్ రేడియేషన్ ఇస్ ప్రపోర్షనల్ టు ద ఫోర్త్ పవర్ ఆఫ్ ద అబ్సల్యూట్ టెంపరేచర్. సో ఫోర్త్ పవర్ ఆఫ్ ద అబ్సల్యూట్ టెంపరేచర్కి ఇది ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఒక ఐ మీన్ బ్లాక్ బాడీకి ఎగ్జాంపుల్ ఏంటంటే, లెట్ us కన్సిడర్ ఏ లార్జ్ క్యావిటీ, so which is having a small opening here. So and that area of that small opening is capital A. So ఇది ఒక లార్జ్ క్యావిటీ అనేది తీసుకున్నాము, which is at the temperature of which is at the temperature of capital T, and let us consider a small opening to this large cavity. This is the small opening of that large cavity. సో ఈ లార్జ్ ఐసోథర్మల్ అంటే యాక్చువల్గా ఇక్కడ మీరు చూస్తే ఐ మీన్ ఇది సమ్ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఉంది ఈ లార్జ్ క్యావిటీ అనేది. సో ఈ లార్జ్ క్యావిటీ మొత్తం అంటే లోపల ఏవైతే పాయింట్స్ ఉన్నాయో, సో లోపల ఏవైతే ఐ మీన్ పాయింట్స్ ఐ మీన్ లోపల సమ్ ప్రతి పాయింట్ కూడా ఏంటంటే సమ్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. ఇక్కడ మొత్తం అన్ని డైరెక్షన్లో ఎమిట్ చేస్తుంది. సో ఇలా అన్ని పాయింట్స్ కూడా రేడియేషన్ ఎమిట్ చేస్తాయి. ఇవి ఏమవుతాయంటే విత్ ఇన్ ద క్యావిటీ ఏమవుతాయంటే ఈ ఐ మీన్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో రిఫ్లెక్షన్స్ అనేవి జరుగుతాయి సంథింగ్ ఇలా జరిగి మొత్తం అన్ని పాయింట్స్ దగ్గర కూడా జరుగుతాయి. సో ఈ పర్టికులర్ ఏరియా దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి బయటకి రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుంది. సో ఇలాగా మనం ఒక లార్జ్ క్యావిటీ విత్ స్మాల్ ఓపెనింగ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ కెన్ బి జనరల్లీ రిజెంబుల్స్ యాజ్ ఎ బ్లాక్ బాడీ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఏ అట్ ద సేమ్ టెంపరేచర్. సో దీన్ని మనం ఒక ఐ మీన్ బ్లాక్ బాడీ లాగా ఇంచుమించుగా ఇలాగా ఉంటుంది. ఇది బ్లాక్ బాడీ లాగా లార్జ్ క్యావిటీ విత్ స్మాల్ ఓపెనింగ్. We know that the Stephen Boltzmann says the maximum amount of radiation that can be emitted by a black body. So total black body emissive power అంటారు దాన్ని. స్టీఫెన్ బోల్జ్మన్ లా అనేది స్టీఫెన్ బోల్జ్మన్ లా gives the total black body emissive power EB. అంటే మాక్సిమం బ్లాక్ బాడీ అనేది ఎంత ఎమిట్ చేయగలదు పవర్ అనేది దాని గురించి చెప్పేదే మనకి స్టీఫెన్ బోల్జ్మన్ లా. సో విచ్ ఈస్ ద సమ్ ఆఫ్ ద రేడియేషన్ ఎనర్జీ ఎమిటెడ్ ఓవర్ ఆల్ వేవ్ లెంగ్త్. సో స్టీఫెన్ బోల్జ్మన్ లా అంటే యాక్చువల్గా బ్లాక్ బాడీ అనేది ఏం చెప్పామంటే అన్ని డైరెక్షన్స్లో కూడా మనకి రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. సో అండ్ అలాగే అన్ని వేవ్ లెన్స్ దగ్గర కూడా మనకి ఓవర్ ఆల్ వేవ్ లెన్స్ అన్ని వేవ్ లెన్స్తో రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. సో స్టీఫెన్ బోల్జ్మన్ లా గివ్స్ ద టోటల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ EB, విచ్ ఇస్ ద సమ్ ఆఫ్ ద రేడియేషన్ ఎనర్జీ ఎమిటెడ్ ఓవర్ ఆల్ వేవ్ లెన్స్. సో అన్ని వేవ్ లెన్స్ దగ్గర ఎమిట్ చేసేది, అలాగే ఎంత రేడియేషన్ ఎమిట్ చేయగలదు. సో దాని గురించి చెప్పేది మనకి స్టీఫెన్ బోల్జ్మన్. కాకపోతే ఏంటంటే మనకి కొన్ని అప్లికేషన్స్లో మనకి ఏ ఐ మీన్ ఏ రేడియేషన్ అనేది మనకి యూజ్ అవుతుందో ఆ పర్టికులర్ రేడియేషన్ ఆ పర్టికులర్ వేవ్ లెంత్ దగ్గర ఉన్న రేడియేషన్ మనకి కొన్నిసార్లు అవసరం అవుతుంటుంది. సో దాని వాల్యూ అనేది కనుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో దాన్ని మనం స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ కింద మనం డిఫైన్ చేస్తాము. So sometimes we need to know the spectral black body emissive power, which is the amount of radiation energy emitted by a black body
at a thermodynamic temperature T per unit time, per unit surface area, and per unit wavelength, about the wavelength lambda. సో స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ అని ఎప్పుడు చెప్తామంటే, సో స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ అంటే ఒక పర్టికులర్ వేవ్ లెంత్ దగ్గర ఒక బ్లాక్ బాడీ అనేది ఎంత ఈ రేడియేషన్ ని అది ఎమిట్ చేయగలదు. సో సమ్టైమ్స్ వీ నీడ్ టు నో ద స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్. సో అంటే స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ అంటే ఒక పర్టికులర్ వేవ్ లెంత్ దగ్గర, అలాగే ఒక పర్టికులర్ టెంపరేచర్, పర్టికులర్ టైం, పర్ యూనిట్ సర్ఫేస్ ఏరియా, పర్ యూనిట్ వేవ్ లెంత్, అబౌట్ ద వేవ్ లెంత్ ల్యాండా. సో ఆ పర్టికులర్ ల్యాండా దగ్గర సో మనకి బ్లాక్ బాడీ అనేది ఎంత ఎంత రేడియేషన్ ఎమిట్ చేయగలదు. సో దాన్ని మనం స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎంఎస్సి పవర్ అంటాం. సో స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎంఎస్సి పవర్ డినోటెడ్ విత్ ఈవి లాంబ్డా కామా టీ. సో స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎంఎస్సి పవర్ని ఇలా డినోట్ చేస్తాము, ఈవి లాంబ్డా కామా టీ. సో ఇందాక మనం ఈబి అనేది చూసాము, ఈబి ఆఫ్ టీ అన్నాం, అది బ్లాక్ బాడీ బ్లాక్ బాడీ ఎమిట్ చేసే మాక్సిమం రేడియేషన్ అది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సో పర్టికులర్ వేవ్ లెంత్ దగ్గర మాత్రమే కావాలి కాబట్టి దీన్ని స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ అంటారు. సో స్పెక్ట్రల్ అంటే ఏంటంటే అది స్పెక్ట్రల్ ఇండికేట్స్ ద డిపెండెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఆన్ వేవ్ లెంత్. సో స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ అంటే ఒక పర్టికులర్ వేవ్ లెంత్ గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. సో the relation the expression for spectral black body was given by Planck. So the relation for the spectral black body emissive power EB lambda was developed by Max Planck. So Max Planck అనేవాడు మనకి స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ యొక్క రిలేషన్ అనేది ఇచ్చాడు. సో క్వాంటమ్ థియరీలో ఇతను మనకి మెన్షన్ చేశారు ఈ రిలేషన్ అనేది. సో దీన్నే మనం ప్లాంక్స్ లా అని కూడా అంటాము. సో ఈబి ల్యాండా అంటే స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ ఈబి లాంబ్డా కామా టీ ఈజ్ ఈక్వల్ టు C1 divided by lambda power 5 exponential C2 lambda t C2 by lambda t minus 1. ఇది స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్. ఓకేనా. సో C1 C2 సమ్ వాల్యూస్ ఉన్నాయి. అలాగే ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఎప్పుడైతే సర్ఫేస్ అనేది వాక్యూమ్లో కానీ లేకపోతే గ్యాస్లో కానీ ఉంటే సో మనకి ఈ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది. లేకపోతే బాడీ అనేది సమ్ అదర్ మీడియంస్లో ఉంటే సో ఈ C1 C2 ప్లేస్లో మనం C1/n² రీప్లేస్ చేయాలి. C1/n² అంటే వేర్ n ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ ద మీడియం. సో n ఇస్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ ద C1, ఇక్కడ C1/n² అలాగే C2/n² ప్లేస్ చేయాల్సి ఉంటుంది అదర్ దాన్ వాక్యూమ్ ఆర్ గ్యాస్ అయితే. సో ఇది మనకి సర్ఫేస్ అనేది ఒకవేళ వాక్యూమ్లో కానీ గ్యాస్లో కానీ ఉంటే అది అప్పుడు స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎంఎస్సి పవర్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. సో మనకి ఒక స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ విత్ వేవ్ లెంత్ ఫర్ సెలెక్టెడ్ అంటే ఒకవేళ ఇక్కడ చూస్తే మీరు దిస్ ఈస్ ద స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ ఈబి లాంబ్డా. అలాగే ఇక్కడ ఇక్కడ ఇండిపెండెంట్ పారామీటర్ ఏంటంటే లాంబ్డా. సో మీరు ఇక్కడ చూస్తే స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ లాంబ్డా అండ్ టీ. సో లాంబ్డా అండ్ టీ మీద డిపెండ్ అవుతుంది స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్. సో ఒకవేళ ఈ స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ అనేది ఫర్ డిఫరెంట్ టెంపరేచర్స్కి వేవ్ లెంత్ అనేది ఒకవేళ చేంజ్ చేస్తే మనం డ్రా చేస్తే ఇలా కర్వ్స్ వస్తాయి. సో సపోజ్ 100 కెల్విన్ దగ్గర డ్రా చేశారు. సో స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ సో ఎట్ టెంపరేచర్ 100 కెల్విన్ ఫర్ డిఫరెంట్ వేవ్ లెంత్. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఇలాగుంది ఇలా కర్వ్ వచ్చింది మొత్తం 100 కెల్విన్ దగ్గర ఎలా వచ్చింది, అలాగే 300 కెల్విన్ దగ్గర ఇది స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ యొక్క వేరియేషన్. 100 కెల్విన్ దగ్గర ఇలా ఉంది కర్వ్, అలాగే 300 కెల్విన్, 500 కెల్విన్, 1000 కెల్విన్, 2000 కెల్విన్, 4000, 5800 కెల్విన్. సో ఈ మొత్తం మీరు చూసి ఈ కర్వ్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఏంటంటే ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అండ్ దెన్ ద కర్వ్ రీచెస్ ద మాక్సిమం ఎట్ 1 పాయింట్. మాక్సిమం
పీక్ ఎట్ వన్ పాయింట్ అండ్ దెన్ డిక్రీజెస్. సో మొత్తం అన్ని అంటే ఇంక్రీజ్ అవుతుంది, అలాగే ఒక పీక్ పాయింట్ రీచ్ అవుతుంది, అలాగే డిక్రీజ్ అవుతుంది, అలాగే ఇంక్రీజ్ అవుతుంది, ఒక పీక్ పాయింట్ రీచ్ అవుతుంది, అలాగే డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, అలాగే డిక్రీజ్ అవుతుంది. సో ఏంటంటే ఈ వేరియేషన్ నుంచి మనం కొన్ని పాయింట్స్ అనేవి మనం చెప్పొచ్చు. సో కంటిన్యూస్గా మనకి స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ అనేది ఫంక్షన్ ఆఫ్ లాంబ్డా ఉంది ఇక్కడ. ఫర్ పర్టికులర్ వేవ్ లెంత్కి ప్రతి దానికి కూడా ఏంటంటే మనకి సమ్ స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ ఉంది కాబట్టి సమ్ ఫంక్షన్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్ ఆఫ్ లాంబ్డా. ద emitted radiation is a continuous function of wavelength. At any specified temperature, it increases with wavelength, reaches a peak, and then decreases with increasing wavelength. Next point. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 100 కెల్విన్కి ఒక పీక్ వాల్యూ చూడండి ఇక్కడ ఉంది, 300 కెల్విన్కి ఇక్కడ ఉంది, అలాగే 500 కెల్విన్కి ఇక్కడ ఇంక్రీజ్ అయింది. సో టెంపరేచర్ మీద కూడా మనకి ఈ స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ అని డిపెండ్ అవుతుంది. సో మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నారంటే యువర్ స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ విల్ బి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అలా దాంతోపాటు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 100 కెల్విన్ దగ్గర పీక్ వాల్యూ ఇక్కడ ఉంది, 300 దగ్గర ఇక్కడ ఉంది, సో 500 దగ్గర ఇటు సైడ్, 1000 దగ్గర ఇక్కడ ఉంది. అంటే మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నారంటే యువర్ పీక్ వాల్యూ ఈజ్ షిఫ్టింగ్ టు లెఫ్ట్. సో మనకి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. చూడండి ఇక్కడ 100 కెల్విన్ దగ్గర ఇక్కడ ఉంది కర్వ్, కాకపోతే 5800 దగ్గర మొత్తం కంప్లీట్ ఇటు సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే యువర్ పీక్ ఈజ్ గెట్టింగ్ షిఫ్టెడ్ టు ది లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. సో యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ ద కర్వ్ షిఫ్ట్ టు ద లెఫ్ట్ టు ద షార్టర్ వేవ్ లెంత్ రీజియన్. సో షార్టర్ వేవ్ లెంత్ రీజియన్కి మనకి కర్వ్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి. Consequently, larger fraction of the radiation is emitted at shorter wavelengths at a high temperature. అంటే మనకి హై టెంపరేచర్ దగ్గర మనకి షార్టర్ వేవ్లెంగ్స్ దగ్గర మాత్రమే రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీరు సో 5800 కెల్విన్ టెంపరేచర్ అంటే 5800 కెల్విన్ సోలార్ రేడియేషన్. సో సోలార్ రేడియేషన్ అంటే సన్ ఎలా ఉంటుందంటే సన్ ఈజ్ can be treated as a black body which is emitting its radiation at the temperature of 5800 Kelvin. So the radiation energy emitted by the sun, which is considered to be a black body at 5780 Kelvin or roughly at 5800 Kelvin. సో ఇక్కడ చూస్తే మీరు సన్ యొక్క పీక్ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ చూడండి గ్రాఫ్లో సమ్ 0.4 మైక్రోమీటర్స్ నుంచి 0.7 మైక్రోమీటర్స్. అంటే సోలార్ రేడియేషన్ యొక్క పీక్ ఏదైతే ఉందో సో అది విజిబుల్ లైట్ రీజియన్లో వచ్చింది. సో అందుకే మనం మ్యాక్సిమం డే టైంలో అన్ని ఆబ్జెక్ట్స్ మనం చూడగలం. సో therefore the sun is the tune with our eyes. On the other hand, surface at T less than equal to 800 Kelvin emit almost entirely in infrared region. సో ఒకవేళ బాడీస్ అనేవి బాడీస్ యొక్క టెంపరేచర్ అనేది 800 కెల్విన్ కన్నా తక్కువ ఉంది అంటే ఇక్కడ చూడండి ఇది మొత్తం 800 కన్నా తక్కువ ఉన్నాయి. ఇది మొత్తం ఏంటంటే ఇది ఇన్ఫ్రారెడ్ రీజియన్. సో ఇన్ఫ్రారెడ్ రేస్ ని మనం చూడలేం కంటితోటి. సో ఓన్లీ విజిబుల్ రీజియన్ మాత్రం మనం చూడగలం. సో ఈ రకంగా మనం స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ వేరియేషన్ విత్ రెస్పెక్ట్ టు లాంబ్డా అనేది మనం చూసాము. సో డిఫరెంట్ పాయింట్స్ కూడా నోట్ చేసాం. పీక్స్ అనేవి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. సో వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా దేని గురించి చెప్తుందంటే మనకి యాక్చువల్గా ఇక్కడ పీక్ వాల్యూస్ వచ్చాయి, సమ్ పీక్స్ ఇక్కడ వచ్చాయి, ఇది ఒక పీక్ నెంబర్ ఆఫ్ పీక్స్ వచ్చాయి. సో కాకపోతే ఏ వేవ్ లెంత్ దగ్గర మనకి ఈ పీక్ వాల్యూ అనేది వస్తుందో దాని గురించి చెప్పేదే మనకి వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. సో ద వేవ్ లెంత్ అట్ విచ్ ద పీక్ అక్కర్స్ ఫర్ ఎ స్పెసిఫైడ్ టెంపరేచర్ ఈస్ గివెన్ బై వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. సో ఏ వేవ్ లెంత్ దగ్గర మనకి పీక్ అనేది వస్తుందో పర్టికులర్ టెంపరేచర్ దగ్గర, సో దాన్ని ఆ వేవ్ లెంత్ గురించి చెప్పేదే వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. సో దీని యొక్క ఈ లా ఏం చెప్తుందంటే లాంబ్డా ఇంటూ టీ ఆఫ్ ది మాక్సిమం పవర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ అని చెప్పింది.
lambda into t, lambda into t at the lambda into t at the maximum power is equal to 2897.8 మైక్రోమీటర్ ఇంటూ కెల్విన్. సో ఇది ఒక కాన్స్టెంట్ గురించి చెప్పింది. సో లాంబ్డా ఇంటూ టీ సో ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అట్ ద మ్యాక్సిమం పవర్. సో దీని నుంచి మనం పర్టికులర్ లాంబ్డా అనేది మనం కనుక్కోవచ్చు. యాక్చువల్గా వీన్స్ అనేవాడు 1894లో మనకి క్లాసికల్ థర్మోడైనమిక్స్ యూస్ చేసి ఈ రిలేషన్ అనేది తీసుకొచ్చాడు. కాకపోతే మీరు యూ కెన్ ఆల్సో గెట్ దిస్ రిలేషన్ by differentiating the spectral black body emissive power by with respect to lambda while holding t is constant and setting the result equal to 0. సో స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ అనేది విత్ రెస్పెక్ట్ టు లాంబ్డా డెరివేటివ్ చేసి ఒకవేళ టెంపరేచర్ కాన్స్టెంట్ పెట్టి మీరు ఈక్వల్ టు 0 చేస్తే సో ఈ రిలేషన్ వస్తుంది. సో వీన్స్ డిస్ప్లేస్మెంట్ సో ఏంటంటే లాంబ్డా టీ ఎట్ ద మాక్సిమం పవర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో మీకు ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ హీటర్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. సో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ హీటర్ స్టార్ట్స్ రేడియేటింగ్ హీట్ సూన్ ఆఫ్టర్ ఇట్ ఈస్ ప్లగ్డ్ ఇన్. సో ఎప్పుడైతే మనం ఐ మీన్ హీటర్ అనేది ఆన్ చేసామో సో డెఫినెట్లీ దే విల్ ఎమిట్ సమ్ రేడియేషన్ ఇన్ ద ఇన్ఫ్రారెడ్ రీజియన్. సో ఇన్ఫ్రారెడ్ రీజియన్లో మనకి రేడియేషన్ అనేది ఎమిట్ చేస్తుండే స్టార్ట్ అయిన టైంలో. So an electrical resistance heater starts radiating heat soon after it is plugged in. సో ఎప్పుడైతే మనం ప్లగ్ అనేది మనం ఇన్సర్ట్ చేసామో సో అప్పుడు రెసిస్టెన్స్ హీటర్ అనేది రేడియేషన్ స్టార్ట్ చేస్తుంది ఎమిట్ చేయడం. సో కాకపోతే అక్కడ స్టార్ట్ అయినప్పుడు మనం ఏంటంటే అది హీట్ అనేది వస్తుంది. సో దాన్ని మనం చూడలేము. జస్ట్ మనం ఏంటంటే దాన్ని టచ్ చేసి మనం తెలుసుకోగలం. ఎందుకంటే సో స్టార్టింగ్లో అంటే తక్కువ టెంపరేచర్ అంటే స్టార్టింగ్ సపోజ్ ఒకవేళ ఒక 200 కెల్విన్ అనుకోండి స్టార్ట్ అయినప్పుడు ఆ 200 కెల్విన్ దగ్గర ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ హీటర్ అనేది యాక్చువల్లీ ఇన్ఫ్రారెడ్ రేస్ని ఎమిట్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్లో మనకి హీటర్ అనేది ఎమిట్ చేస్తుంది. ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ని మనం కంటితో చూడలేం. ఒకవేళ ఏదైనా మెటల్స్ అనేవి సపోజ్ ఇన్ఫ్రారెడ్ రేస్ని రిఫ్లెక్ట్ చేస్తే చూడగలం తప్పించి సో ఇన్ఫ్రారెడ్ రేస్ని మనం డైరెక్ట్గా చూడలేం. సో అందుకే హీటర్ స్టార్టింగ్ స్టేజ్ ఏంటంటే అది ఎమిట్ చేసే రేడియేషన్ మనకు కనిపించదు ఎందుకంటే ఇన్ఫ్రారెడ్ రీజియన్లో ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ హీటర్ యొక్క టెంపరేచర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఒక పర్టికులర్ 100 కెల్విన్కి రీచ్ అయింది అనుకో, 100 కెల్విన్కి రీచ్ అయింది అంటే సో అది విజిబుల్ సో విజిబుల్ రేడియేషన్ అది ఎమిట్ చేయగలదు. సో ఇఫ్ ఎ హీటర్ reaches 100 Kelvin, about 100 Kelvin, so it starts emitting a detectable amount of visible red radiation at the temperature. సో ఎప్పుడైతే మనకి హీటర్ అనేది 100 కెల్విన్ రీచ్ అవుతుందో అప్పుడు మనకి విజిబుల్ రేడియేషన్ అనేది సో మనకి ఆ రీజియన్కి వస్తుంది కాబట్టి మనకి ఏంటంటే మనం కంటితో చూడగలం సమ్ రెడ్ కలర్లో సంథింగ్ అలాగా. సో ఇంకా ఇంక్రీజ్ అయితే రెడ్ హాట్ కలర్లోకి వస్తుంది. సో యూ కెనాట్ సెన్స్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ బై హ్యూమన్ ఐ. సో మన హ్యూమన్ ఐ యూజ్ చేసి మనం ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ మనం సెన్స్ చేయలేము. సో ఇట్ కెన్ బి డిటెక్టెడ్ బై సమ్ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్. సో ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ యూజ్ చేసి మనం ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ సో మనం ఐడెంటిఫై చేయాలి. సో జనరల్గా ఈ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ యూజ్ చేసి మనకి మైక్రో ప్రాసెస్లో విజువల్ అంటే నైట్ టైంలో ఒకవేళ ఆబ్జెక్ట్స్ యొక్క ఇమేజెస్ కావాలి అంటే సో మన ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ యూజ్ చేసి సో మనం మనం పిక్చర్స్ అనేవి మనం క్యాప్చర్ చేస్తాం. సో ఎందుకంటే ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ అనేవి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అవి డిటెక్ట్ చేయగలవు. సో ఎందుకంటే మనకి నైట్ టైంలో మనకి డే లైట్ ఉండదు అంటే విజిబుల్ రేంజ్లో ఉన్న రేడియేషన్ అనేది ఉండదు ఎందుకంటే సన్ అనేవాడు ఎమిట్ చేయడు కాబట్టి మనకి యాక్చువల్ నైట్ టైం అయితే. సో అప్పుడు మనం ఇన్ఫ్రారెడ్ అంటే సమ్ టెంపరేచర్స్ తక్కువ అవుతాయి మనకి డే టైం కన్నా మనకి నైట్ టైం టెంపరేచర్స్ తక్కువ అవుతాయి అంటే యువర్ రేడియేషన్ రేంజ్ విల్ బి ఇన్ ది ఇన్ఫ్రారెడ్ రీజియన్. సో మనకి రేడియేషన్ ఏదైతే ఎమిట్ అవుతూ ఉంటుందో అది ఇన్ఫ్రారెడ్ రీజియన్లో ఉంటుంది. సో ఇన్ఫ్రారెడ్ రీజియన్లో ఉంది అంటే మనం ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ యూస్ చేసి నైట్ టైంలో మనం ఒక ఆబ్జెక్ట్ని ఒకవేళ ఫొటోస్ కానీ ఇమేజెస్ కావాలి అంటే మనం ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ అని మనం యూస్ చేస్తాం.
coming to rattlesnakes. So rattlesnakes can sense the infrared radiation or the body heat. సో మనకి స్నేక్స్ అనేవి కొన్ని స్నేక్స్ అనేవి ఉంటాయి. సో నైట్ టైం ఏంటంటే సో అవి ఏంటంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ సెన్స్ చేస్తాయి. సో ఎప్పుడైతే ఒక బాడీ అనేది సమ్ బ్లడ్ ఐ మీన్ వామ్ బ్లడ్ యానిమల్స్ అని దాని దగ్గరికి వచ్చాయనుకో, అవి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేవి ఐ మీన్ అవి సెన్స్ చేస్తూ ఉంటాయి. సో అన్ సో rattlesnakes can sense the infrared radiation or the body heat coming off warm-blooded animals, and thus they can see at night without using any instrument. సో rattlesnakes అనేవి ఐ మీన్ స్నేక్స్ అనేవి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయవు. సో అవి ఏంటంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ సెన్స్ చేయగలవు. సో అవి సెన్స్ చేసి అవి మూవ్ అవుతూ ఉంటాయి. సో సిమిలర్లీ హనీ బీస్ ఆర్ సెన్సిటివ్ టు అల్ట్రావైలెట్ రేడియేషన్. సో హనీ బీన్స్ అనేవి అల్ట్రావైలెట్ రేడియేషన్ని అవి సెన్స్ చేయగలవు. సో దాంతోపాటు ఒక సర్ఫేస్ అనేది ఇఫ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆల్ ఆఫ్ ద లైట్ అపియర్స్. సో మొత్తం ఎప్పుడైతే ఒక సర్ఫేస్ అనేది దాని మీద ఇన్సిడెంట్ అయిన లైట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా ఒకవేళ రిఫ్లెక్ట్ చేస్తే, సో మనం హ్యూమన్ ఐకి అది ఎలా కనబడుతుంది అంటే వైట్ కింద కనబడుతుంది, వైట్ కలర్లో కనబడుతుంది. సో ఎప్పుడైతే ఒక బాడీ అనేది మొత్తం దాని మీద ఉన్న అంత ఇఫ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆల్ ఆఫ్ ద లైట్ దట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ఇట్, సో ఇట్ విల్ బి అపియరింగ్ ఇన్ వైట్ కలర్. సో ఎప్పుడైతే ఒక సర్ఫేస్ అనేది ఐ మీన్ మొత్తం దాని మీద పడిన మొత్తం అంత లైట్ ని రిఫ్లెక్ట్ చేసిందో అది వైట్ కలర్ లో కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ద అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఒకవేళ ఏదైతే బాడీ ఏ సర్ఫేస్ అయితే ఒకవేళ మొత్తం అంతా ఐ మీన్ లైట్ ని ఒకవేళ అది అబ్జార్బ్ చేసుకుందో అది మనకి బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. సో ద కలర్ ఆఫ్ ఎ సర్ఫేస్ డిపెండ్స్ ఆన్ ద అబ్జార్ప్షన్ అండ్ రిఫ్లెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సర్ఫేస్. అంటే ఒక సర్ఫేస్ అనేది మనం కలర్ అనేది ఎలాగ ఉంటుంది అంటే దాని యొక్క అబ్జార్ప్షన్ అండ్ రిఫ్లెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ ఐ మీన్ రెడ్ కలర్ లో ఎప్పుడు కనిపిస్తుంది ఒక ఆబ్జెక్ట్ అనేది. సపోజ్ ఇన్సిడెంట్ లైన్ ఒకవేళ ఒక సర్ఫేస్ ఉంది, సమ్ ఇన్సిడెంట్ అనే లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది. సో రెడ్, ఎల్లో, గ్రీన్, మొత్తం బ్లూ, మొత్తం ఈ అన్ని కలర్స్ కూడా దీని మీద ఇన్సిడెంట్ అవుతుంది. సో ఏంటంటే ఈ సర్ఫేస్ అనేది సమ్ ఎల్లో, గ్రీన్, బ్లూ ఈ మూడు వేవ్ లెన్స్ ఉన్న రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంది. దాంతోపాటు సమ్ రిఫ్లెక్ట్ అయిపోయింది. సో సమ్ రెడ్ కలర్ యొక్క రేడియేషన్ అనేది రిఫ్లెక్ట్ అయిపోయింది. రెడ్ కలర్ ఆ పర్టికులర్ వేవ్ లెంత్ ఉన్న రెడ్ కలర్ అనేది రిఫ్లెక్ట్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఇది రిఫ్లెక్ట్ అయిందో సో మనకి ఈ ఆబ్జెక్ట్ ఎలా కనిపిస్తుంది అంటే రెడ్ కలర్ లో కనిపిస్తుంది. ఈ సర్ఫేస్ దట్ రిఫ్లెక్ట్స్ రెడ్ వైల్ అబ్జార్బింగ్ ద రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్ appears రెడ్ టు ది ఐ. సో ఈ బాడీ అనేది రెడ్ ని రిఫ్లెక్ట్ చేయడం వల్ల సో అది మనకి ఎలా కనిపిస్తుంది అంటే మన హ్యూమన్ ఐతో చూస్తే అది రెడ్ కలర్ లో కనిపిస్తుంది. అలాగే సిమిలర్ గా సో మనకి ఐ మీన్ మనకి ప్లాంట్స్ దగ్గర లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ appear గ్రీన్ బికాస్ దేర్ సెల్స్ కంటైన్ ద పిగ్మెంట్ క్లోరోఫిల్. ఇది స్ట్రాంగ్లీ రిఫ్లెక్ట్స్ గ్రీన్ వైల్ అబ్జార్బింగ్ ద అదర్ కలర్స్. మొత్తం అన్ని లీవ్స్ అనేది అన్ని కలర్స్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి, కాకపోతే ఐ మీన్ గ్రీన్ ని అవి రిఫ్లెక్ట్ చేస్తాయి. సో అందుకే మన కంటికి ఎలా కనిపిస్తాయి అంటే గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి. సో స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్. సో మనకి ఏంటంటే ఐ మీన్ బ్లాక్ బాడీ అనేది ఎంటైర్ అన్ని వేవ్ లెంత్ స్పెక్ట్రమ్ లో కూడా సో అన్ని వేవ్ లెంత్ అన్ని డైరెక్షన్స్ లో అలాగే అన్ని వేవ్ లెంత్ దగ్గర కూడా మనకి బ్లాక్ బాడీ అనేది సో మనకి రేడియేషన్ ఎమిట్ చేస్తూ ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే అన్ని వేవ్ లెంత్స్ కాబట్టి మనం 0 to ఇన్ఫినిటీ అన్ని వేవ్ లెంత్స్ కి ఇంటిగ్రేట్ చేస్తే సో ఇట్ విల్ గివ్ ద టోటల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్. సో టోటల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ గురించి ఆల్రెడీ స్టీఫెన్ బోల్జ్మెన్ లో మనకు వచ్చింది. సో స్టీఫెన్ బోల్జ్మెన్ లా రావాలి అంటే మనం ఏం చేయాలంటే ప్లాంక్ లా. సో ప్లాంక్ లా అనేది స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ అంటే పర్టికులర్ వేవ్ లెంత్ గురించి దగ్గర మాత్రమే మాట్లాడేది స్పెక్ట్రల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్. సో ఒకవేళ మీరు లాంబ్డా అనేది 0 to ఇన్ఫినిటీ వేరీ చేస్తే 0 to ఇన్ఫినిటీ అనేది వేరీ చేస్తున్నారంటే మీరు యూఆర్ ఇండైరెక్ట్లీ కవరింగ్ ఆల్ వేవ్ లెంత్స్. సో
If you integrate from 0 to infinity eb lambda lambda comma t dv lambda, it will give your total emissive power of a body, that is black body, total black body emissive power. సో టోటల్ బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్ అనేది మనకు వస్తుంది ఒకవేళ జీరో టు ఇన్ఫినిటీ ఇంటిగ్రేట్ చేస్తారు ప్లాంక్ లా అని. ఓకే, ఐ మీన్ we will discuss the remaining part in the next class. Thank you.